సో, నేనైతే ఇలా ఫోర్త్ ఇయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాననమాట. మా మమ్మీ ఎప్పటినుంచో చెప్తూనే ఉంది, "నువ్వు కంప్లీట్ చేసుకుంటావు ఖచ్చితంగా" అని చెప్పి. లేకపోతే ఒక రిగ్రెట్ ఫీల్ అయ్యేది. ఎందుకంటే తమ్ముడప్పుడు అలా జరిగింది. సో, నీ లైఫ్ ఎక్కడ స్పాయిల్ చేసుకుంటావో అని ఒక టెన్షన్ అనమాట. సో, కంప్లీట్ చేసుకోవడంగానే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో, నేనేమో ఫిఫ్త్ ఇయర్‌లోకి వచ్చేసాననమాట. అదొక హ్యాపీనెస్. ఇంకో సైడ్ ఏంటంటే మమ్మీ ఒక్కతే ఉంటది. డ్యాడీ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. నేను కాలేజ్‌కి వెళ్ళాలి. ఎందుకంటే ఫిఫ్త్ ఇయర్ అవ్వడం వల్ల రికార్డ్స్ అని, వైవాస్ అని బ్యాక్ టు బ్యాక్ హెక్టిక్‌గా ఉందనమాట. సో, నేనైతే ఫుల్ టెన్షన్ అనమాట. ఎలా ఉంటది ఏంటి అని. మోస్ట్‌లీ నేనైతే కాలేజ్‌కి స్కిప్ చేసేసాననమాట. ఇంట్లోనే ఉన్నాను. ఎగ్జామ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే అప్పుడు వెళ్ళి ఎగ్జామ్స్‌కి అటెండ్ అయ్యి వచ్చేదాన్ని. ఒకరోజు ఏమైందంటే వైవాకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో, నేనెళ్తే మమ్మీ ఒక్కతే అయిపోతది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అంటే సపోర్ట్ ఉన్నారే కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. సో, నేనే తీసుకొని వెళ్ళాల్సొచ్చింది. ఈవెన్ దో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచి నేను వైవాకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో, నా వైవానేమో కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది